మన విశ్వం పార్ట్ 3కి స్వాగతం. ఇందులో నక్షత్రాల గురించి తెలుసుకుందాం. నక్షత్రాలు సూర్యుని వలె స్వయం ప్రకాశకంగా ఉండడం వల్ల ఉష్ణాన్ని, కాంతిని విడుదల చేస్తాయి. కొన్ని నక్షత్రాలు సూర్యుని కంటే పెద్దవిగాను, ఎక్కువ ప్రకాశవంతంగానూ ఉంటాయి. కానీ అవి మనకు చాలా దూరాన ఉండడం వల్ల చాలా చిన్నవిగా కనపడతాయి. నక్షత్రం లోపల ఉష్ణోగ్రత కొన్ని మిలియన్ల డిగ్రీలు ఉంటుంది. అందుచేత నక్షత్రాలలో పదార్థం వాయు స్థితిలో ఉంటుంది. అవి హైడ్రోజన్ H2, హీలియం He వాయువులను చాలా ఎక్కువ పరిమాణంలో, మిగిలిన వాయువును తక్కువ పరిమాణంలో కలిగి ఉంటాయి. ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల హైడ్రోజన్ పరమాణువులు ఒకదానికొకటి ఢీకొట్టుకొని హీలియం పరమాణువులుగా మారతాయి. ఈ ప్రక్రియనే మనం కేంద్రక మీలనం, న్యూక్లియర్ ఫ్యూజన్ అని పిలుస్తాం. ఈ కేంద్రక మీలనం జరిగినప్పుడు కొంత ద్రవ్యరాశి నశించిపోయి శక్తిగా మారుతుంది. ఈ విధంగా కేంద్రక చర్యలు, న్యూక్లియర్ రియాక్షన్ జరగడం వల్ల నక్షత్రాలు కాంతిని, శక్తిని విడుదల చేస్తాయి. కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత కొన్ని నక్షత్రాలు కాంతిని విడుదల చేయడం ఆపివేస్తాయి. వాటిని చనిపోతున్న నక్షత్రాలు అని అంటాం. కొన్ని నక్షత్రాలు కొత్తగా పుడుతూ కూడా ఉంటాయి. మరి గమనించండి, కొన్ని సంవత్సరాల తర్వాత మనకి దగ్గరగా ఉన్న స్టార్ సూర్యుడు కదా, ఆ సూర్యుడు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత నశించిపోతాడు. అప్పుడు ఈ భూమి మీద జీవరాశి అనేటువంటిదే ఉండదు. అలాగే కొత్త నక్షత్రాలు కూడా పుడుతూ ఉంటాయి. ఓకే. తర్వాత నక్షత్ర మండలాలు. మనం మామూలుగా ఏ సాధనం లేకుండా 3000 నక్షత్రాల వరకు చూడగలం. టెలిస్కోప్ సహాయంతో కొన్ని వేల మిలియన్ల నక్షత్రాల వరకు మనం చూడవచ్చు. ఆ నక్షత్రాలను కొన్ని సముదాయాలుగా విభజించి వాటి అమరిక, ఆకారాన్ని బట్టి జంతువుల పేర్లు కానీ, మనుషుల పేర్లు కానీ పెట్టి ఆ విధంగా పిలిచేవారు. ఈ నక్షత్రాల సముదాయాలను మనం నక్షత్ర మండలాలు అని పిలుస్తాం. ప్రస్తుతానికి 88 నక్షత్ర మండలాలను గుర్తించారు. వాటిలో కొన్ని ఒరియన్ అని, కరోనా బొరియాలిస్ సిగ్నస్, అలాగే ఆర్సా మైనర్, ఆర్సా మేజర్ అనునవి కొన్ని ఉదాహరణలు. అలాగే మనకు రాసుల పట్టిక, మనకి తెలుగులో అందరికీ తెలిసినవే: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం, మీనం. వీటికి ఇంగ్లీష్లో కూడా పేర్లు ఉన్నాయి. అవి ఏరిస్, టారస్, జెమిని, క్యాన్సర్, లియో, వర్గో, లిబ్రా, స్కార్పియో, సజిటారియస్, కేప్రికార్న్, ఎక్వేరియస్, ఫిస్సిస్ అని పేర్లు పెట్టడం జరిగింది. వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయగలరు. మరి ఇక్కడ ఈ రాసులు అనేటువంటివి మనకు నెలలు మొదలవ్వడానికి ఉపయోగపడేటట్లుగా వాటికి గుర్తులను కూడా పెట్టుకొని పిలిచేటువంటి వారు, మర్చిపోకుండా ఉండడం కోసం. మామూలుగా తెలుగులో అయితే మనకు మేషం, మేక, వృషభం, ఎద్దు, మిథునం దంపతులు, కర్కాటకం ఎండ్రాకాయ, సింహం అంటే సింహం, కన్య అంటే పడుచు, తుల అంటే త్రాసు, వృశ్చికం అంటే తేలు, ధనుసు అంటే విల్లు, మకరం మొసలి, కుంభం కడవ, మీనం చేప అని మనము చిన్నప్పుడు నేర్చుకున్నాం. అలాగే ఈ రాసులకు కొన్ని గుర్తులు కూడా పెట్టడం జరిగింది. అలాగే రాశి చక్రం ఎలా ఉంటుందో చూద్దాం. ఒక సంవత్సర కాలంలో నక్షత్రాల మధ్యగా గమించే సూర్యుడి ఆ గమన మార్గాన్ని మనం ఎక్లిప్టిక్ అని పిలుస్తాం. ఈ ఎక్లిప్టిక్నకు దగ్గరగా ఉండే పట్టిక లేదా బెల్ట్ వంటి భాగాన్ని మనం రాశి చక్రము, జోడియాక్ అని పిలుస్తాం. ఈ రాశి చక్రంలోని 12 నక్షత్ర మండలాలకు 12 రకాల పేర్లు పెట్టారు. వాటిని మనం రాశి గుర్తులు, జోడియాక్ అని, సైన్స్ అని పిలుస్తాం. అంటే రాశి గుర్తులను జోడియాక్ సైన్ అని పిలుస్తాం. అవి ఇంతకుముందు చెప్పినట్లుగా 12. సంవత్సరంలోని ఒక నెలలో ప్రతిరోజు సూర్యోదయం ఒకే రాశి వద్ద జరుగుతుంది. కాబట్టి ఆ 12ంటిని మనం ముందు భాగంలోనే తెలుసుకుందాం. మరి ఇవి ఆకాశంలో నక్షత్రాలు అనేటువంటివి గుర్తులుగా పెట్టుకొని మనకు ఈ టైం లేని కాలంలో ఆ రాసులను చూసి వాళ్ళు గుర్తుపట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఈ పనులు చేసుకోవాలి అని చెప్పి వాటన్నిటినీ
గుర్తు కొండ గుర్తులుగా పెట్టుకొని ప్రవర్తించేటువంటి వాళ్ళు పూర్వకాలంలో. మరి ఇక్కడ చూపిస్తున్న పట్టికలో చూడండి 12 రకాల రాశులకు సంబంధించినటువంటి నక్షత్రాలను గుర్తులుగా ఎలా ఉన్నాయో మనం గమనిస్తే చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మరి అన్ని నక్షత్రాల స్థానాలు మారుతూ ఉన్నాయి. కానీ ఒక నక్షత్ర స్థానం మాత్రం మారదు. ఆ నక్షత్రమే ధ్రువ నక్షత్రం. మరి ఈ ధ్రువ నక్షత్రాన్ని పోల్ స్టార్ అని పిలుస్తాం. ధ్రువ నక్షత్రం అనేటువంటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం గమనించండి. నక్షత్రాల స్థానాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఏవి స్థిరమైన స్థానాలలో లేకుండా కదులుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. భూమి దాని కేంద్రం గుండా పోయే అక్షం చుట్టూ భ్రమిస్తూ ఉంటే నక్షత్రాల స్థానాలు కూడా మారుతూ ఉంటాయి. కానీ భూమి స్థానంతో పోలిస్తే ఒక నక్షత్రం యొక్క స్థానం మారదు. ఆ నక్షత్రాన్ని మనం ధ్రువ నక్షత్రం అని పిలుస్తాం. ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం ఆంగ్లంలో పొలారిస్ అని పిలుస్తాం. ఇది భూమి యొక్క ఉత్తర ధ్రువానికి ఎదురుగా ఉంటుంది. ధ్రువ నక్షత్రాన్ని సప్తర్షి మండలం సహాయంతో మనం తెలుసుకోవచ్చు. సప్తర్షి మండలాన్ని ఇంగ్లీష్లో గ్రేట్ బేర్ అని పిలుస్తాం. ఇది నాగలి ఆకారంలో కానీ లేదా గాలిపటం ఆకారంలో ఉంటుంది. ఈ సప్తర్షి మండలంలోని బయటి 2 నక్షత్రాలను కలుపుతూ ఒక సరళరేఖను గీస్తే ఆ సరళరేఖపైనే ధ్రువ నక్షత్రం ఉంటుంది. ఈ విధంగా ఆకాశంలో మనం ధ్రువ నక్షత్రం ఎలా గుర్తుపట్టాలనో ఈ పటంలో ఇవ్వబడింది. కుడి పక్కన చివరన చూడండి కింది భాగంలో 2 నక్షత్రాలు ఉన్నాయి. వాటిని సూచికలు అంటాం. ఆ 2 నక్షత్రాల మీదుగా ఒక బాణం గుర్తు గీస్తే పైన బాగా వెలుగుతూ ఉన్న ఒక స్టార్ కనపడుతుంది. దాన్నే మనం ధ్రువ నక్షత్రం అని పిలుస్తాం. ఈ ఛానల్ ఈజీ ఫిజికల్ సైన్స్ ఛానల్ సెకండరీ స్టూడెంట్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఫిజికల్ సైన్స్లో ఈజీగా కాన్సెప్ట్స్ని అర్థం చేసుకునేటట్లుగా